వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాల శ్రీదేవి 777. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే చుక్కకూర పచ్చడి అండి. వీటికి కావాల్సిన పదార్థాలు: రెండు టమోటా, అలాగే 2 రెబ్బలు కరివేపాకు, 4 రెబ్బలు వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, అలాగే 4 పచ్చిమిర్చి మరియు ఒక ఉల్లిపాయ, అలాగే ఒక కట్ట చుక్కకూర. ముందుగా బాండలి పెట్టి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఒకటి 4 స్పూన్ ఆయిల్ వేసాము. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా అంటే కొద్దిగా అండి, ఒక 10 పీసులు మెంతులు, ఇవి బాగా ఎగనియాలి ఫ్రెండ్స్. అలాగే వేగిపోయాయండి. అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే కడిగి పెట్టుకున్న చుక్కకూర, ఇది బాగా మసాలా వేయాలి.
సరిపడా సాల్ట్, నేనైతే ఒక కట్ట వేసాను. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే ఆ మెంబర్స్ని బట్టి మీరు చుక్కకూర వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఇది బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా, అలాగే కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, టమాటా బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. టమాటా బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అలాగే మూత పెట్టి ఉడకనిస్తాం ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు. నేను 86 కిలోలు ఉన్నాను ఫ్రెండ్స్. వెయిట్ తగ్గాలనుకొని నేను ఇప్పటికి 6 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను. 80కి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా కూడా 10 కేజీలు తగ్గాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వెయిట్ లాస్కి ఉదయం పూట నేను ఏం తీసుకోను ఫ్రెండ్స్. మధ్యాహ్నం 12 కానీ 1 గంటకు కానీ ఒకటేసారి ఫోన్ చేస్తాను. అలాగే వెయిట్ లాస్కు చేయవలసిన చిట్కాలు ఏంటంటే మార్నింగ్ నేను రొటీన్గా కాఫీ పొడి, అదే గ్రూప్ 1 ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోనే కాఫీ పొడి వస్తుంది. గ్రూప్ 1లోనే కాఫీ పొడి వస్తుంది. ఆ కాఫీ పొడి వేసుకొని ఉదయం ఒక 1 స్పూను కాఫీ కాచుకొని తాగాలి ఫ్రెండ్స్. అందులో షుగర్ వేసుకోకుండా తాగాలి ఫ్రెండ్స్. ఇది ఒకసారి తాగుతాం. ఆ కాఫీ తాగడం వల్ల, ఆ కాఫీ పౌడర్ వేసుకొని తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మొన్న ఒకసారి వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, అందులో 4 తగ్గానని. అప్పటి నుంచి మళ్ళీ నేను ఇప్పటికి ట్రై చేస్తే 2 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను.
ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చుక్కకూర పచ్చడి మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కాఫీ పొడి వేసుకొని తాగండి ఫ్రెండ్స్. అలాగే మధ్యలో మీకు మధ్యాహ్నం వరకు అయితే ఏం తినకండి ఫ్రెండ్స్ ఆ కాఫీ దాన్ని. ఇదైతే నేను పక్కాగా చెప్పగలను. కాఫీ కాకుండా మీరు మధ్యాహ్నం పూట నేను 2 చపాతీ తీసుకుంటాను ఫ్రెండ్స్. అది ఆయిల్ లేకుండా పుల్క 2 చపాతీ. అది అలాగే కొంచెము కారం పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. మధ్యాహ్నము పుల్క తింటున్నాను ఫ్రెండ్స్. అలాగే నైట్ మీ ఇష్టం, పుల్క అయినా తినండి, నైట్కు లేకపోతే జొన్న రొట్టె అయినా తినండి. 2 తినేవాళ్ళు ఒక్క జొన్న రొట్టె తినండి ఫ్రెండ్స్, వెయిట్ లాస్ అవుతారు. ఇంకా 2 రోజులకు ఒకసారి అయినా కూడా మీరు రైస్ చేసుకొని తినండి, ఇంకా బాగా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అన్నం చాలా వరకు అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే 2 రోజులకు ఒకసారి తింటున్నాను రైస్, డైలీ తినడం లేదు. ఒకవేళ రైస్ 2 రోజుల తర్వాత రైస్ చేసుకున్నా కూడా మధ్యాహ్నం పూట రైస్ తింటాను. అది కూడా 1 కప్పు రైస్ ఆకుకూరలు వేసుకుని తింటాను. ఇంకోసారి నేను తినే ఫుడ్ మీకు చూపిస్తాను, చూడండి. ఆకుకూరలు అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైతులో ఆకుకూర క్యారెట్ అలాగే కీర. మీ ఇష్టం, 2 తినాలనుకుంటే 2 తినండి. చపాతీ తొందరగా వెయిట్ లాస్ కావాలంటే 1 తినేవాళ్ళు 1 తినండి. నేనైతే 2 తింటాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం. లేకపోతే నైట్లో అయినా 2 తింటాను, మధ్యాహ్నం అయినా 2 తింటాను. తొందరగా వెయిట్ లాస్ అవుతాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఎక్కువగా వెయిట్ చూడండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే రెడీ అయింది. బాగుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం ఉప్పు పడుతుంది. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే క్యారెట్ అయితే తినను, కీరకాయ అయితే తింటాను ఫ్రెండ్స్. క్యారెట్ అయితే తినను, ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే తినిపిస్తాను. డైలీ అయితే తింటాను. కీరకాయ డైలీ తినను.
పచ్చడి అయితే ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది.